Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu 1 to 10th class academy books nunchi okka bit kuda manam miss kaakunda science lo bhaganga niyantrana samanvayam ane topic nunchi పూర్తి బిట్స్ని అయితే చూసుకుందాము. మనకి టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి కూడా ఇవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, టెట్ టు డిఎస్సి అందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు, మేడం గారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వేరువేరుగా కదా అంటే, ఆ వేరుగా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి నేను వేరుగా చేస్తున్నా. అక్కడ మీకు తెలంగాణ పర్టికులర్గా అని పెడుతున్నా, అలాగే ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా అని పెడుతున్నా. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కొన్ని అర్థాలు, పదాలు ఇలాంటివి కొన్ని మారుతూ ఉంటాయి. అవి నేను వేరేగా చేస్తున్నా, ఒకసారి చూసుకుంటూ ఉండండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నింటికి సంబంధించి ఒక సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మనం క్లాసెస్ చేస్తున్నాము. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాము, అండ్ ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను, ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి పార్ట్ 12 అండి. ఆల్రెడీ 11 పార్ట్స్ కంప్లీట్ చేసేసాను. అండ్ 1 to 5 టోటల్ కలిపి ఒకే వీడియో కూడా చేశాను, అది కూడా ఒకసారి చూడండి. సో ఇది పార్ట్ 12లో భాగంగా అయితే మనం నియంత్రణ సమన్వయం గురించి చూసుకుందాము. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది సోది ఎక్కువ చెప్తున్నారు, సొల్లు ఎక్కువ చెప్తున్నారు. ఏంటండి ఈ మాటలు? చదువుకున్న వాళ్ళ లాంగ్వేజ్ ఎలానే ఉంటుందా? అసలు ఫ్రీగా చేస్తున్నా కదా మీ అందరికీ కూడా. 1 రూపీ కూడా మీ ఒక్కరి నుంచి ఒక్కటి కూడా ఆశించట్లేదు. 1 రూపీ కాదు కదా, నేను ఇంకేమీ ఆశించట్లేదు అసలు. ఓన్లీ జస్ట్ లైక్ అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నా. అంతకు మించి ఏమీ ఆశించకుండా నేను ఇంత పర్టికులర్గా పోనీ అంటే చేద్దాము, మన వంతుగా చేద్దాము అని యాప్ కూడా వేయకుండా అందరూ అలాగే చేసుకుంటుంటే నేను చేస్తుంటే ఇలాంటి వర్డ్స్ వాడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి నేనైతే ఇంకేం చెప్పలేను. ఎవరైతే మనల్ని జెన్యూన్గా ఫాలో అవుతారు, మన క్లాసెస్ వాళ్ళకి యూజ్ అవుతున్నాయి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేనైతే వాళ్ళ కోసమే చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అది మీ ఇష్టం, మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. సో నేనైతే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నానమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే నియంత్రణ సమన్వయం. ఈ నియంత్రణ సమన్వయంలో భాగంగా నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అండి. ఈ నాడీ వ్యవస్థలో ఉండేటువంటి ముఖ్యమైన భాగాలు ఏంటి, ఇవి మనకి ఎలా పనిచేస్తాయి, వీటిలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము. అయితే నియంత్రణ సమన్వయంలో భాగంగా నాడీ వ్యవస్థ అనేది ముఖ్యమైన పాత్రను అయితే పోషిస్తుంది. శరీరం వెలుపల అలాగే లోపల జరిగే మార్పులను తెలుసుకోవడానికి తోడ్పడే వ్యవస్థనే నాడీ వ్యవస్థ అంటారు. చూడండి, శరీరానికి వెలుపల ఏదైతే మార్పు జరుగుతుందో అలాగే లోపల ఏదైతే మార్పు జరుగుతుందో వీటన్నింటినీ కూడా తెలుసుకోవడానికి తోడ్పడే వ్యవస్థనే నాడీ వ్యవస్థ అంటారు. మన శరీరంలో వివిధ అవయవాల పనులను సమన్వయపరిచే వ్యవస్థే నాడీ వ్యవస్థ. మన శరీరంలో వివిధ అవయవాలు ఉంటాయి కదా, ఆ అవయవాలు చేసే పనులను ఎప్పుడైతే ఏదైతే సమన్వయపరుస్తుందో దాన్నే మనము నాడీ వ్యవస్థ అని అంటాము. శరీరంలో వివిధ భాగాల మధ్య వేగవంతమైన సమన్వయాన్ని నిర్వహించే వ్యవస్థ నాడీ వ్యవస్థ. చూడండి, మన శరీరంలో వివిధ భాగాలు ఉంటాయి కదా, ఆ భాగాల మధ్య వేగవంతమైన సమన్వయాన్ని నిర్వహించే వ్యవస్థని నాడీ వ్యవస్థ అని అంటాము. అయితే మానవ నాడీ వ్యవస్థను 3 రకాలుగా విభజించవచ్చండి. చూడండి, మానవ నాడీ వ్యవస్థను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది కేంద్ర నాడీ వ్యవస్థ, సెకండ్ వన్ పరధీయ నాడీ వ్యవస్థ, థర్డ్ వన్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ. మొదటిది కేంద్ర నాడీ వ్యవస్థ అండి, సెకండ్ వన్ పరధీయ నాడీ వ్యవస్థ అండి, థర్డ్ వన్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ. అయితే మెదడును మరియు వెన్నుపామును కలిపి ఏమంటారు? కేంద్ర నాడీ వ్యవస్థ అంటారండి. మెదడును మరియు వెన్నుపామును కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అని అంటారు. అయితే ఈ కేంద్ర నాడీ వ్యవస్థ గురించి మనం చూసుకున్నట్లయితే, కేంద్ర నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం మెదడు. చూసుకోండి, కేంద్ర నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఏంటి అని మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు ఆన్సర్ వచ్చేసరికి మెదడు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది చర్యలకు ప్రతిచర్యలను చూపుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం మెదడు అయితే ఇది చర్యలకు ప్రతిచర్యలను అయితే చూపించడం జరుగుతుంది. అలాగే అసంకల్పిత ప్రతీకార చర్యలు దేని ఆధీనంలో జరుగుతాయి అంటే వెన్నుపాము ఆధీనంలో జరుగుతాయి. అసంకల్పిత ప్రతీకార చర్యలన్నీ కూడా వెన్నుపాము ఆధీనంలో అయితే జరగడం జరుగుతుంది. స్పైనల్ కార్డ్ అంటారు కదా, సో
ఆ స్పైనల్ కార్డ్లో జరుగుతుంది. అలాగే మెదడు మరియు వెన్నుపామును కప్పి ఉండే 3 పొరలను కలిపి ఏమంటారు అంటే మెనింజస్ అంటారు. మెదడును మరియు వెన్నుపామును కప్పి ఉండే 3 పొరలను కలిపి ఏమంటారు? మెనింజస్ అంటారు. చూడండి, ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ చాలా ఉన్నాయి. మానవ నాడీ వ్యవస్థను 3 రకాలుగా విభజించవచ్చును. ఫస్ట్ వన్ కేంద్ర నాడీ వ్యవస్థ, సెకండ్ వన్ పరదీయ నాడీ వ్యవస్థ, థర్డ్ వన్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ. అలాగే మెదడును మరియు వెన్నుపామును కలిపి ఏమంటారు? కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. అలాగే కేంద్ర నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఏది అంటే మెదడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మెదడు ఏం చేస్తుంది అంటే చర్యలకు ప్రతిచర్యలను చూపుతుంది. ఓకేనా? తర్వాత అసంకల్పిత ప్రతీకార చర్యలు దేని ఆధీనంలో జరుగుతాయి అంటే వెన్నుపాము ఆధీనంలో, స్పైనల్ కార్డ్ ఆధీనంలో జరుగుతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మెదడు మరియు వెన్నుపాముని కప్పి ఉండే 3 పొరలను ఏమంటారు అంటే మెనింజస్ అంటారు. మెదడును వెన్నుపాముని కప్పి ఉండే 3 పొరలను మెనింజస్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మెదడు గురించి ఒకసారి చూసుకుందాం. ఈ మెదడు బ్రెయిన్ గురించి చూసుకుంటే మెదడు బరువు వచ్చేసరికి 1350 గ్రాములండి. మెదడు యొక్క మొత్తం బరువు ఎంత ఉంటుంది? 1350 గ్రాములు మెదడు యొక్క బరువు. కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ మనకి బరువులు అడుగుతారనమాట. సో ఈ బరువులు అడిగేటప్పుడు ఈ బరువులు ఎగ్జాక్ట్గా మీరు చూసుకోండి. మెదడు యొక్క బరువు 1350 గ్రాములు. అలాగే మొత్తం శరీర బరువులో మెదడు యొక్క బరువు ఎంత అంటే 2% మెదడు యొక్క బరువు ఉంటుందండి. మొత్తం మన శరీర భాగంతో పోల్చుకుంటే 2% బరువు మెదడు ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆక్సిజన్ మెదడు ఉపయోగించుకునేది ఎంత శాతం అంటే 20%. మనం తీసుకునే ఆక్సిజన్లో మెదడు ఎంత శాతం ఉపయోగించుకుంటుంది అంటే 20% ఉపయోగించుకుంటుంది. అలాగే మెదడులో 3 భాగాలు ఉంటాయి. ఏంటేంటి? ముందు మెదడు, ఫస్ట్ వన్ ఫోర్ బ్రెయిన్, సెకండ్ వన్ మధ్య మెదడు మిడ్ బ్రెయిన్, థర్డ్ వన్ వెనుక మెదడు హిండ్ బ్రెయిన్. ఓకేనా? మొదటిది ముందు మెదడు ఫోర్ బ్రెయిన్, రెండవది మధ్య మెదడు మిడ్ బ్రెయిన్, మూడవది వెనుక మెదడు హిండ్ బ్రెయిన్. ఓకేనా? ఈ 3 రకాలు కూడా మెదడులో ఉండే 3 భాగాలు. అయితే మరొకసారి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుందాము. మెదడు యొక్క బరువు ఎంతమ్మా? 1350 గ్రాములు. మొత్తం శరీర బరువులో మెదడు యొక్క బరువు ఎంత అంటే 2%. మనం తీసుకునే ఆక్సిజన్లో మెదడు ఉపయోగించుకునేది ఎంత అంటే 20%. అలాగే మెదడులో ఉండేటువంటి 3 భాగాలు ఏంటి అంటే ముందు మెదడు ఫోర్ బ్రెయిన్, సెకండ్ వన్ మధ్య మెదడు మిడ్ బ్రెయిన్, థర్డ్ వన్ వెనుక మెదడు హిండ్ బ్రెయిన్. ఓకేనా? సో నెక్స్ట్ మెదడులో అతి పెద్ద భాగం ఏది అంటే మస్తిష్కము, ముందు మెదడు. మెదడులో అతి పెద్ద భాగం ఏది అంటే మస్తిష్కము అండి, ముందు మెదడు. అలాగే అనుమస్తిష్కానికి మరొక పేరు ఏది అంటే చిన్న మెదడు. అనుమస్తిష్కానికి ఉండేటువంటి మరొక పేరు ఏది అంటే చిన్న మెదడు అంటారు. అలాగే మధ్యాముఖము వెనుకకు విస్తరించి వెన్నుపాముగా మారుతుంది. మధ్యాముఖము వెనుకకు విస్తరించి వెన్నుపాముగా మారుతుంది. దీన్నే మధ్యాముఖము వెన్నుపాముగా మారుతుంది. నెక్స్ట్ మెదడు నుండి 12 జతల కపాల నాడులు, వెన్నుపాము నుండి 31 జతల వెన్ను నాడులు వచ్చి చేరుతుంది. ఇక్కడ జతలు అనేది గుర్తుపెట్టుకోండి. మెదడు నుంచి వచ్చే కపాల నాడులు ఎన్ని? 12 జతలు. వెన్నుపాము నుండి వచ్చే వెన్ను నాడులు ఎన్ని? 31 జతలు. లేదా మెదడు నుండి వచ్చే 12 జతల నాడులని ఏమంటారు? కపాల నాడులు అంటారు. వెన్నుపాము నుంచి వచ్చే 31 జతల నాడులని ఏమంటారు? వెన్ను నాడులు అంటారు. ఇలా క్వశ్చన్ తిప్పి 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 అక్కడికే అడుగుతాడండి. కాబట్టి ప్రతి లైన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటన్నింటినీ కలిపి పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. చూసుకోండి, ఏంటేంటి? ఈ మెదడు, ఈ వెన్నుపాము, ఈ నాడులు, వీటన్నింటినీ కలిపి పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. అయితే అవయవాల పనుల వేగాన్ని పెంచేది సహానుభూత నాడీ వ్యవస్థ. చూడండి, ఇంకొక కొత్త క్వశ్చన్ వచ్చింది. అవయవాల పనుల వేగాన్ని పెంచేది ఏది? సహానుభూత నాడీ వ్యవస్థ. అలాగే అవయవాల పనుల వేగాన్ని తగ్గించేది సహానుభూత పరనాడీ వ్యవస్థ. అవయవాల యొక్క పనుల వేగాన్ని తగ్గించేది సహానుభూత పరనాడీ వ్యవస్థ. అయితే అనియంత్రిత చర్యలు స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. చూసుకోండి, అనియంత్రిత చర్యలు స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూసుకోండి ఒకసారి. మెదడులో అతిపెద్ద భాగం ఏంటమ్మా? మస్తిష్కము లేదా ముందు మెదడు. అనుమస్తిష్కానికి మరొక పేరు ఏంటి? చిన్న మెదడు. మధ్యాముఖం వెనుకకు విస్తరించి దేనిగా మారుతుంది? వెన్నుపాముగా మారుతుంది. మెదడు నుండి ఎన్ని జతల కపాల నాడులు వస్తాయి? 12 జతల కపాల నాడులు. మెదడు నుంచి వచ్చే నాడులు ఏవి? కపాల నాడులు. అలాగే వెన్నుపాము నుంచి ఎన్ని జతల వెన్ను నాడులు వస్తాయి? 31 జతల వెన్ను నాడులు. ఇక్కడ జతలు, అక్కడ 12 జతలు 12, 31 జతలు 31 ఇస్తాడు. మీరు కన్ఫ్యూజ్ కాకండి.
సో జతలు అని గుర్తుపెట్టుకోండి. వెన్నుపాము నుంచి వచ్చే జతలు నాడుల్ని ఏమంటారు? వెన్ను నాడులు అంటారు. అయితే వీటన్నిటినీ కలిపి ఏ వ్యవస్థ అంటారు అంటే పరదేయ నాడి వ్యవస్థ అంటారు. అవయవాల పనుల వేగాన్ని పెంచేది ఏది అంటే సహానుభూత నాడీ వ్యవస్థ. అలాగే అవయవాల యొక్క పనుల వేగాన్ని తగ్గించేది ఏది అంటే సహానుభూత పరనాడీ వ్యవస్థ. అలాగే అనియంత్రిత చర్యలు స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ నాడీ కణం, నర్వ్ సెల్ గురించి ఒకసారి చూసుకుందాం. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమే ఈ నాడీ కణము. చూసుకోండి, ఈ నాడీ కణం లేదా న్యూరాన్ అంటే నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నాడీ కణము లేదా న్యూరాన్ అంటారు, నెర్వ్ సెల్ అంటారు. ఓకేనా? అలాగే నాడీ కణ నిర్మాణంలో 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ కణదేహం సైటాన్, సెకండ్ వన్ డెండ్రైట్స్, థర్డ్ వన్ ఎక్సాన్. ఓకేనా? సో ఇక్కడ మనకి నాడీ కణ నిర్మాణంలో 3 భాగాలు ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ కణదేహము సైటాన్, సెకండ్ వన్ డెండ్రైట్స్, థర్డ్ వన్ ఎక్సాన్. తర్వాత నెక్స్ట్ నాడీ కణంలో ముఖ్యమైన భాగం ఏది అంటే కణదేహం. నాడీ కణంలో ముఖ్యమైన భాగం ఏది అంటే కణదేహం అండి. అలాగే నాడీ కణంలో నిస్సల్ కణికలు ఉండే భాగం ఏది అన్నా కూడా కణదేహం. నాడీ కణంలో నిస్సల్ కణికలు ఉండే భాగం ఏది అన్నా కూడా కణదేహం. తర్వాత నాడీ కణదేహం మీద వృక్ష శాఖల వంటి నిర్మాణాలని ఏమంటారు అంటే డెండ్రైట్స్ అంటారు. ఇక్కడ చూసుకోండి, నాడీ కణంలో ముఖ్యమైన భాగం కణదేహం, నాడీ కణంలో నిస్సల్ కణికలు ఉండే భాగం కణదేహం, నాడీ కణదేహం మీద వృక్ష శాఖల వంటి నిర్మాణాలను డెండ్రైట్స్ అంటారు. మరొకసారి చెప్తాను చూడండి. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటమ్మా? నాడీ కణం, న్యూరాన్. ఓకే, నాడీ కణ నిర్మాణంలో 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ కణదేహం, సెకండ్ వన్ డెండ్రైట్స్, థర్డ్ వన్ ఎక్సాన్. తర్వాత నాడీ కణంలో ముఖ్యమైన భాగం కణదేహం, నాడీ కణంలో నిస్సల్ కణికలు ఉండే భాగం కణదేహం, నాడీ కణదేహం మీద వృక్ష శాఖల వంటి నిర్మాణాలు డెండ్రైట్స్. ఓకేనా? సో నెక్స్ట్ నాడీ కణం యొక్క సన్నని పోగు వంటి నిర్మాణం ఏది అంటే ఎక్సాన్. నాడీ కణం యొక్క సన్నని పోగు వంటి నిర్మాణం ఏది అంటే ఎక్సాన్ అమ్మ. అలాగే ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణ దేహానికి సమాచారాన్ని అందజేసేవి ఏవి అంటే డెండ్రైట్స్. నాడీ కణం యొక్క సన్నని పోగు వంటి నిర్మాణాన్ని ఎక్సాన్ అంటారు. ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణ దేహానికి సమాచారాన్ని అందించేవి డెండ్రైట్స్. ఓకేనా? తర్వాత నాడీ కణ దేహం నుండి నిర్మాణాత్మక అంగాలకు సమాచారాన్ని అందజేసేది ఏది అంటే ఎక్సాన్. అలాగే నాడీ కణం యొక్క ఎక్సాన్ కణజాలాలతో కలిసే ప్రాంతాన్ని సినాప్స్ అంటారు. చూడండి, నాడీ కణం యొక్క ఎక్సాన్ కణజాలాలతో కలిసే ప్రాంతాన్ని సినాప్స్ అంటారు. ఇది ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగము ఏది? సినాప్స్ అనేది. ఓకేనా? ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. నాడీ కణం యొక్క సన్నని పోగు వంటి నిర్మాణం ఎక్సాన్. ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణ దేహానికి సమాచారాన్ని అందించేవి డెండ్రైట్లు. నాడీ కణ దేహం నుండి నిర్వాహక అంగాలకు సమాచారాన్ని అందజేసేవి ఎక్సాన్లు. నాడీ కణం యొక్క ఎక్సాన్ కణజాలాలతో కలిసే ప్రాంతాన్ని ఏమంటారు? సినాప్స్ అంటారు. ఈ సినాప్స్ అనేది ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగము. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం నాడులు వీటి యొక్క ఎన్ని రకాలుగా విభజించారు వీటి గురించి ఒకసారి చూసుకుందాం. నాడులు అనేవి ముఖ్యంగా 3 రకాలండి. ఈ నాడులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఫస్ట్ వన్ జ్ఞాన నాడులు, సెకండ్ వన్ చాలక నాడులు, థర్డ్ వన్ మిశ్రమ నాడులు. చూసుకోండి, నాడులు అనేవి 3 రకాలు. ఫస్ట్ వన్ జ్ఞాన నాడులు, సెకండ్ వన్ చాలక నాడులు, థర్డ్ వన్ మిశ్రమ నాడులు. అయితే ఈ జ్ఞాన నాడులు సెన్సరీ నర్వస్లో వీటిని అభివాహి నాడులు అని కూడా పిలుస్తారు. వీటిని జ్ఞాన నాడులనే అభివాహి నాడులు అని కూడా పిలుస్తారు. అయితే దేహంలో వివిధ భాగాల నుండి ప్రచోదనాలను మెదడు వెన్నుపాములకు తీసుకుని వెళ్ళే నాడులు ఏవి అంటే జ్ఞాననాడులు. చూడండి, దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను మెదడు వెన్నుపాములకు తీసుకువెళ్ళే నాడులు జ్ఞాననాడులు. వీటిని అభివాహి నాడులు అని కూడా పిలుస్తారు. తర్వాత చాలక నాడులు, మోటార్ నెర్వస్ అండి. ఈ చాలక నాడుల్ని అపవాహి నాడులు అంటారు. ఈ చాలక నాడులనే అపవాహి నాడులు అంటారు. అయితే కేంద్రీయ నాడీ వ్యవస్థ నుంచి ప్రచోదనాలను వివిధ శరీర భాగాలకు తీసుకువెళ్తాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థ నుంచి ప్రచోదనాలను వివిధ శరీర భాగాలకు తీసుకువెళ్ళే నాడులు ఏవి అంటే చాలక నాడులు. వీటినే అపవాహి నాడులు అని కూడా అంటారు. తర్వాత మిశ్రమ నాడులండి. ఈ మిశ్రమ నాడులు వీటిని సహసంబంధ నాడులు అని కూడా పిలుస్తారు. ఈ మిశ్రమ నాడులనే సహసంబంధ నాడులు అని కూడా పిలుస్తారు. ఇవి అభివాహి అపవాహి నాడులను కలుపును. అభివాహి అపవాహి నాడులను కలిపే నాడులు ఏవి? మిశ్రమ నాడులు. వీటినే సహసంబంధ నాడులు అని కూడా అంటారు. ఓకేనా? ఇవి నాడులు అనేవి 3 రకాలు. ఈ 3 రకాల గురించి ఇన్ఫర్మేషన్. తర్వాత నాడీ వ్యవస్థ ప్రతిస్పందనలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసుకుందాం. ఈ నాడీ వ్యవస్థ యొక్క ప్రతిస్పందనలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ అసంకల్పిత
అసంకల్పిత ప్రతీకార చర్యలు, సెకండ్ వన్ నియంత్రిత చర్యలు, థర్డ్ వన్ అనియంత్రిత చర్యలు. ఫస్ట్ వన్ అసంకల్పిత ప్రతీకార చర్యలు, సెకండ్ వన్ నియంత్రిత చర్యలు, థర్డ్ వన్ అనియంత్రిత చర్యలు. అయితే స్వయంగా వేగంగా వెంటనే జరిగే చర్యలు ఏవి అంటే అసంకల్పిత ప్రతీకార చర్యలు. అలాగే ఇవి వెన్నుపాము ఆధీనంలో జరుగుతాయి. ఉదాహరణకు కంటి మీద గాఢమైన కాంతి పడగానే కళ్ళు మూసుకొనట, మనకి తెలియకుండానే మనము ఈ కళ్ళు అనేవి మూసుకుంటాము. కాబట్టి ఇది మనకి అసంకల్పిత ప్రతీకార చర్య క్రిందకి వస్తుంది. చూడండి, అసంకల్పిత ప్రతీకార చర్యలు అనేవి స్వయంగా వేగంగా వెంటనే జరిగే చర్యలు. ఇవి వెన్నుపాము ఆధీనంలో ఉంటాయి. ఉదాహరణకు కంటి మీద కాంతి పడేటప్పుడు సడన్గా మనం కంటిని మూసేస్తాము. సో ఇది మనకి తెలియకుండా జరుగుతుంది కాబట్టి దీన్నే మనం అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. రిఫ్లెక్స్ యాక్షన్స్. తర్వాత నియంత్రిత చర్యలు, కంట్రోల్డ్ యాక్షన్స్. జీవి ఆధీనంలో జరిగే చర్యలు. ఇవి మెదడు ప్రమేయంలో జరుగుతుంది. ఒక జీవి యొక్క ఆధీనంలో జరిగే చర్యలనే నియంత్రిత చర్యలు అంటాము. ఇవి మెదడు ప్రమేయంతో జరుగుతుంది. ఉదాహరణకు కాళ్ళు చేతులు కదలిక. చూడండి, మనం కాళ్ళు చేతులు కావాల్సినప్పుడే కదుపుతాం, లేదు అంటే అలా స్టాండర్డ్గా స్టాట్యూలా ఉండిపోతాం. ఎందుకులే కదపడం, ఏంటి ఇప్పుడు పని, బద్ధకం. సో నియంత్రిత చర్యలు అనేవి జీవి ఆధీనంలో జరుగుతాయి. ఇవి మెదడు ప్రమేయంతో జరుగుతాయి కాబట్టి ఉదాహరణకి కాళ్ళు చేతులు కదలిక అనేది మనకి నియంత్రిత చర్యల క్రిందికి వస్తుంది. తర్వాత అనియంత్రిత చర్యలు, అన్కంట్రోల్డ్ యాక్షన్స్. జీవి ఆధీనంలో లేని చర్యలనే అనియంత్రిత చర్యలు అంటారు. జీవి ఆధీనంలో ఏవైతే చర్యలు ఉండవో, తన ఆధీనంలో కూడా లేని చర్యలనే అనియంత్రిత చర్యలు అంటారు. అంతర్గత చర్యలు జీవక్రియ, రక్త ప్రసరణ, అంతే కదా. జీర్ణక్రియ మనం ఆధీనం ఏదైనా కంట్రోల్ చేస్తే అది ఆగిపోతుందా, లేదా అసంకల్పిత తెలియకుండా జరుగుతుందా? కాదు, అనియంత్రిత. మనం దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నా చేయలేము. కాబట్టి జీర్ణక్రియ, రక్త ప్రసరణ ఇవన్నీ కూడా అనియంత్రిత చర్యల క్రిందకి వస్తాయి. ఇవి మనకి 3 రకాలు: అసంకల్పిత ప్రతీకార చర్యలు, నియంత్రిత చర్యలు, అనియంత్రిత చర్యలు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మెదడులో ఉండేటువంటి భాగాలు, అలాగే అవి నిర్వర్తించే విధులను గురించి ఒకసారి చూసుకుందాం. మొదటిది చూసుకుంటే మస్తిష్కం, సెరిబ్రమ్. ఈ మస్తిష్కం అనేది ఏం చేస్తుంది? జీవి ఆలోచనలకు, తెలివితేటలకు మూలస్థానం, అలాగే జ్ఞాన కేంద్రాలను కలిగి ఉండుట. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడమ్మా? జీవి ఆలోచనలకు, తెలివితేటలకు మూలస్థానం అయినది ఏది? మెదడులో ఉండే భాగం ఏది అంటే మస్తిష్కము. అలాగే జ్ఞాన కేంద్రాలను కలిగి ఉండే భాగం ఏది అంటే మనకి మస్తిష్కము. సెకండ్ వన్ అనుమస్తిష్కము. ఈ జీవి శరీర సమతాస్థితిని, సమన్వయాన్ని, కండర సంకోచాన్ని నియంత్రిత చర్యలు చేస్తుంది. జీవి శరీర సమతాస్థితిని, సమన్వయాన్ని, కండర సంకోచాన్ని నియంత్రిత చర్యలు చేసేది ఏది? మెదడులో భాగం ఏది అంటే అనుమస్తిష్కము. తర్వాత మజ్జాముఖము. శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం వంటి అనియంత్రిత చర్యలు అన్నీ కూడా మజ్జాముఖం నిర్వర్తిస్తుంది. ఈ శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం వంటి అనియంత్రిత చర్యలు మెదడులోని ఏ భాగం నిర్వర్తిస్తుంది అంటే మజ్జాముఖం నిర్వర్తిస్తుంది. తర్వాత ద్వారగోర్ధము. కోపము, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలను కలిగి ఉండేది ద్వారగోర్ధం అంటారు. మెదడులోని ఏ భాగం కోపాన్ని, బాధను, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలను కలిగి ఉంటుంది అంటే ద్వారగోర్ధము. తర్వాత అధోగోర్ధము. ఈ అధోగోర్ధం ఏం చేస్తుంది? ఉష్ణము, ఆకలి, దాహము వంటి శారీరక భావావేశాలను నియంత్రించే కేంద్రం ఏది అంటే అధోగోర్ధము. మెదడులోని ఏ భాగం ఉష్ణము, ఆకలి, దాహం వంటి శారీరక భావావేశాలను నియంత్రిస్తుంది అంటే అధోగోర్ధము. ఓకేనా? తర్వాత వ్యవస్థలు, అవయవాలు, చేయి పనులు ఒకసారి చూసుకుందాం. అస్థి పంజర వ్యవస్థ మొదటిది. అవయవాలు ఏంటమ్మా? ఎముకలు, కండరాలు. ఇవి ఏం చేస్తాయి? శరీరానికి ఆహారము, రక్షణను కలిగిస్తుంది. శరీరానికి ఇది ఆహారం కాదమ్మా, ఆకారం. ఇది వచ్చేసింది, ఆకారం అని పెట్టుకోండి. అస్థి పంజర వ్యవస్థ అవయవాలు ఏంటేంటి అంటే ఎముకలు, కండరాలు. ఇవి చేయి పనులు ఏవి అంటే శరీరానికి ఆకారాన్ని ఇస్తాయి, అలాగే మన శరీరానికి రక్షణను కూడా కల్పిస్తాయి. తర్వాత జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి అవయవాలు ఏంటి? ఆహార నాళము, జీర్ణాశయము, గ్రంథులు. జీర్ణ వ్యవస్థలో ఉండే అవయవాలు ఏంటమ్మా? ఆహార నాళము, జీర్ణాశయము, గ్రంథులు. అయితే చేయి పనులు ఏంటి? జీర్ణక్రియ అనేది చేస్తుంది. జీర్ణ వ్యవస్థ ఏ పని చేస్తుంది అంటే జీర్ణక్రియను చేస్తుంది. తర్వాత శ్వాస వ్యవస్థ అండి. శ్వాస వ్యవస్థ ఏ అవయవాలు? ఊపిరితిత్తులను కలిగి ఉంటుంది. అలాగే చేయి పనులు ఏంటి అంటే శక్తిని విడుదల చేస్తాయి. ఓకేనా? తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేటువంటి అవయవాలు ఏంటి అంటే గుండె, రక్తనాళాలు, రక్తము.
చూడండి, రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేటువంటి రక్తనాళాలు, గుండె, రక్తనాళాలు, రక్తం వివిధ పదార్థాల రవాణా చేస్తాయి. వివిధ పదార్థాలను రవాణా చేస్తాయి అంటే శరీర భాగాల నుంచి గుండెకు, గుండె నుంచి శరీర భాగాలకు ఇలా, ఓకేనా. తర్వాత విసర్జక వ్యవస్థ. ఈ విసర్జక వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు ఏవి, అవయవాలు ఏవి? మూత్రపిండాలు. ఈ మూత్రపిండాలు నిర్వర్తించే పనులు ఏంటి? పదార్థాల విసర్జన, జలతుల్య స్థితిని కాపాడుతుంది. వాటర్ లెవెల్స్ ఏవైతే మన బాడీలో ఉంటాయో వాటిని కాపాడుతుంది విసర్జన వ్యవస్థ అనేది. ఇందులో ఉండే అవయవాలు మూత్రపిండాలు. తర్వాత నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థలో ఉండేటువంటి అవయవాలు ఏంటి? మెదడు, నాడులు. మెదడు, నాడులు నాడీ వ్యవస్థలో ఉంటాయమ్మా. ఇవి చేయి పనులు ఏవి అంటే వివిధ రకాల పనుల సమన్వయాన్ని చేస్తాయి. వివిధ రకాల పనుల సమన్వయం పరుస్తాయి. తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండేటువంటి అవయవాలు ఏంటి? బీజగ్రంథులు. ఈ బీజగ్రంథులు ఏం చేస్తాయి? సంతానోత్పత్తిని కలిగిస్తాయి. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండేటువంటి అవయవాలు బీజగ్రంథులు. ఇవి చేయి పనులు ఏంటి అంటే సంతానోత్పత్తి. తర్వాత అంతఃస్రావక వ్యవస్థ. ఈ అంతఃస్రావక వ్యవస్థ, అంతఃస్రావ గ్రంథులు, ఈ అంతఃస్రావిక వ్యవస్థలో ఉండేటువంటి అవయవాలు అంతఃస్రావక గ్రంథులు. ఇవి చేయి పనులు ఏంటి అంటే జీవక్రియలను నియంత్రిస్తాయి. ఇవి చేయి పనులు ఏంటి అంటే జీవక్రియలను నియంత్రిస్తాయి. సో గైస్, ఇదైతే మనకి ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఈ వ్యవస్థకు సంబంధించి. సో మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.